నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. దేశవ్యాప్తంగా ఏదైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయో ఈరోజు హైదరాబాద్ వేదికగా కేవలం మహిళలు మాత్రమే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలంటూ ధర్నా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్లీ యూత్ అందరికీ నేను ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ పాలిటిక్స్లో ఓన్లీ ఫస్ట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నాం, ఇంకా ఎడ్యుకేషన్ గురించే మాట్లాడుతున్నాం. నాదేంటి అంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు మా గురించే కాదు, మా ఫ్యూచర్ గురించి కూడా మేము ఫైట్ చేస్తున్నాం. చాలామంది ఏమంటారు అంటే పాలిటిక్స్ ఎందుకు తెస్తున్నారు ఇందులో అనేసి. పాలిటిక్స్ ఆబ్వియస్లీ వస్తుంది, ఎందుకంటే మన డెమోక్రసీ ఇప్పుడు కరెక్ట్ లేదు. ఇప్పుడు అందరు ఒక్కళ్ళు వచ్చన్న రైట్ గురించి మాట్లాడితే స్టూడెంట్స్ ఒకళ్ళు బయటికి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. సో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో మన బెటర్ ఫ్యూచర్ గురించి, మన ఫ్యూచర్ గురించి మనమే ఫైట్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇంతమంది వచ్చినారో ఐ హోప్ ఇంకా ఫ్యూచర్లో వచ్చి చాలా మంది మాట్లాడతారు. ఇది అందరు ఏమంటున్నారంటే ఒకటే తప్పైంది కదా, వదిలేయచ్చు కదా, ఆల్రెడీ రీస్కెడ్యూల్ చేసినారు కదా, రీస్కెడ్యూల్ చేసిన తర్వాత కూడా ఇంకెందుకు మాట్లాడుతున్నారు అని. పోయిన లైఫ్స్ అయితే మనం తీసుకురాలేం కదా. ఎవరైతే చనిపోయినారో, ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ చనిపోయినారో వాళ్ళ గురించి మనం మాట్లాడలేము. అండ్ ఇంకా ఇది పార్టీ గురించి కాదు మనం మాట్లాడుతుంది. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ పార్టీ, మనం మన రైట్స్ గురించి ఫైట్ చేస్తున్నాం యాక్చువల్లీ. అండ్ నేను ఏదైతే ఫైట్ చేయడానికి వచ్చినా అంటే పాలిటిక్స్లో రిలీజియన్ తీసుకురావద్దు, ఎడ్యుకేషన్లో రిలీజియన్ తీసుకురావద్దు, క్యాస్ట్ తీసుకురావద్దు, ఎవరి మధ్యలో డిస్క్రిమినేషన్ ఉండొద్దని నేను ఫైట్ చేయడానికి వచ్చిన. మీరు మాత్రం మీ ఫ్యూచర్ కోసం మేము ప్రొటెక్ట్ చేస్తున్నామని మీరు చెప్తున్నారు, మీరేమో యాంటీ నేషనల్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు యాంటీ నేషనల్స్ అంటే ఇప్పుడు అందరు ఇప్పుడు ఎవరైతే ఇండియా గురించి ఫైట్ చేస్తున్నారో వాళ్ళని టెర్రరిస్ట్ అంటున్నారు. మరి బీజేపీలో రేపిస్ట్ ఉన్నారు, మరి వాళ్ళని ఏమంటారు? రేపిస్ట్ ఉన్నారు. ఎవరైతే అమ్మాయిలని హ్యూమిలేట్ చేస్తారో వాళ్ళని మనం ఏమనం. మనం వచ్చి బయటకు వచ్చి ధర్నా చేస్తే యాంటీ నేషనలిస్ట్ అంటారు, యాంటీ హిందూస్ అంటారు. ఇప్పుడు నేను అంటున్నా, నా ఫ్రెండ్స్లో హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, మేము అందరం యూనిటీగా ఉంటాం. ఎప్పుడైతే పాలిటిక్స్ ఇందులో ఎంటర్ అయిందో అప్పుడే రిలీజియన్ గురించి తీసి ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక ముస్లిం అమ్మతో కూర్చొని మంచిగా నవ్వుతూ మాట్లాడతా. ఎప్పుడైతే పాలిటిక్స్ టాపిక్ వచ్చిందో మా ఇద్దరికి గొడవ అవుతుంది. డెమోక్రసీ ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే మన పాలిటిక్స్ మొత్తం రిలీజియన్ని ప్రమోట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ నేను క్రిస్టియన్, కానీ నేను కూడా జై శ్రీరామ్ అంట, నేను కూడా ముస్లిం పీపుల్కి సపోర్ట్ చేస్తా, అందరికీ సపోర్ట్ చేస్తా. ఎడ్యుకేషన్లో పాలిటిక్స్ రావద్దు. అండ్ నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను. ఐ వుడ్ సే ఐఎమ్ అ ప్రౌడ్ ఇండియన్. నేను మన ఇండియాని ముందుకు తీసుకెళ్ళాలి అంటే రిజైన్ అనేది ఒకటే కాదు, యాక్చువల్లీ అందరు వాళ్ళ రైట్స్ గురించి వాళ్ళు ఫైట్ చేయాలి. మన ఎవరినైతే ఇప్పుడు నేను ఎలెక్ట్ చేసుకున్నా కదా, నేను ఎలెక్ట్ చేసుకునే వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ కూడా నాకు ఉంది. సో రైట్స్ గురించి మేము మాట్లాడుతున్నాం, అందరికీ రైట్స్ తెలియాలి. యాక్చువల్లీ ఎవరైతే సపోర్ట్ చేయట్లేరో వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీ రైట్స్ గురించి మీరు ఫైట్ చేయాలి. మీ ప్రొటెక్షన్ని ఎవరో ఎక్కడి నుండో ఫండింగ్ చేస్తూ నడిపిస్తున్నారు అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇప్పుడు ఫండింగ్ అంటే ఇప్పుడు చూడండి, మన హైదరాబాద్ నుంచి ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఢిల్లీ ప్రొటెస్ట్ చేస్తున్నారో, మన దగ్గర నుంచి వాళ్ళకి అన్నీ ఫుడ్ డెలివరీస్ వెళ్తున్నాయి, మనమే వాళ్ళకి ఫండ్ చేస్తున్నాం. యాక్చువల్లీ మనం హ్యూమానిటీ ఉంది మనలో. వాళ్ళు మన కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు, అంతమంది దెబ్బలు తింటున్నారు మన కోసం, ప్రొటెస్ట్లో చనిపోతున్నారంట కూడా, అమ్మాయిలను హెరాస్ కూడా చేస్తున్నారంట పోలీస్ వాళ్ళు. అట్లా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నాకు ఎవరైనా కనిపించినారు అనుకో, మనం హెల్ప్ చేస్తున్నాం. దాన్ని కూడా ఇదేంటి అంటే పేట్రియార్కీ అయిపోయింది మొత్తం. టాపిక్ డైవర్ట్ చేయడానికి యాంటీ నేషనలిస్ట్ అని యూజ్ చేస్తున్నారు, ఫండింగ్ వేరే పార్టీస్ నుంచి వస్తున్నారు. అది అంతా ఫాల్ నెరేటివ్స్ అనమాట. హ్యుమానిటీ ఉంది మనలో, అందుకే మనం ఫైట్ చేస్తున్నాం. స్పెషల్గా మహిళలు మాత్రమే ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ మొన్నటి వరకు ఎట్లుండే అంటే అమ్మాయిలు బయటికి రారు, అమ్మాయిలు ఏం మాట్లాడారు అని అంటున్నారు. ఇప్పుడు యూనిటీగా అందరు విమెన్ ఒక్కటైతే యూ క్యాన్ సీ ఏమవుతుందో. మొన్నటి వరకు ఒక్కలే కదా ఏం మాట్లాడతారు, ఇద్దరే కదా ఏం మాట్లాడతారు అని ఉండే. ఇప్పుడు ఒక్కొక్కరు కలిస్తే ఇట్స్ అ హ్యూజ్ క్రౌడ్, చాలా పెద్ద పవర్ఫుల్ క్రౌడ్ అయింది. సో ఐ హోప్ ఎవరైతే విమెన్ ఉన్నారో మీ రైట్స్ గురించి మాట్లాడండి. నాట్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడాలి. మన నేషన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. చేంజ్ యువర్ నేషన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్కి ధర్నా చౌక్ వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎక్సెప్ట్ యువర్ మిస్టేక్, రీకరెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇట్లా తప్పులు మళ్ళీ జరగదు. ఈ పార్టీ అనేసే కాదు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఒక పార్టీ అట్లా తప్పు చేస్తుంది. ఫ్యూచర్లో ఎవరు ఎలెక్ట్ చేసుకున్నా సరే మన ఫ్యూచర్ గురించి థింక్ చేసి పార్టీ లీడర్స్ని ఎలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి.